నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుందా? తెగిన గాయాలకు ప్రథమ చికిత్స ఏంటి? 30లలోనే మోకీళ్ల మొర, అతి శుభ్రత రుగ్మతకు యోగాతో అడ్డుకట్ట, ఇంకా హెల్త్ టిప్. వయసుతో పాటు జుట్టంతా తెల్లబడుతూ చివరికి ముగ్గుబుట్టలాగా మారడం సహజమే. దీని గురించి పెద్దగా చింతక్కర్లేదు. కానీ చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంటే, తలంతా తెల్లటి వెంట్రుకలు కనిపిస్తుంటే ఆ బాధకు వేదనకు అంతుండదు. ఇవాళ మనలో చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. ఇందుకు పోషకాహార లోపాలు మొదలుకుని కాలుష్యం వరకు చాలా కారణాలే కనిపిస్తాయి. ఇలాంటప్పుడు చాలా మంది జుట్టుకు రంగేస్తూ రకరకాల హెయిర్ డైలు వాడుతూ జీవితాన్ని నెట్టుకొస్తుంటారు. అయితే ఖచ్చితమైన కారణాలు కనుగొని చికిత్స మొదలు పెడితే చిన్న వయసులో జుట్టు తెల్లబడ్డాన్ని నివారించవచ్చని చెబుతారు డాక్టర్లు. చిన్న వయసులో జుట్టు తెల్లబడడానికి కారణాలు, వాటి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వయసు మీద పడే కొద్దీ మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. అలాగే మన జుట్టు కూడా తెల్లబడుతుంది. అయితే నేటి తరంలో చాలా మందికి చిన్న వయసులోనే 30 ఏళ్లు నిండకుండానే జుట్టు నెరిసిపోతోంది. టీనేజ్ పిల్లల్లో సైతం జుట్టు తెల్లబడుతోంది. చిన్న వయసులో జుట్టు తెల్లబడడాన్ని మనలో చాలా మంది బాలనెరుపని, దానంతటదే తగ్గిపోతుందని అనుకుంటారు. నిజానికి చిన్న వయసులో జుట్టు తెల్లబడ్డం అనేది కెనాయిటిస్ అనే ఒక వ్యాధిగా పేర్కొంటారు డాక్టర్లు. జుట్టుకు నలుపు రంగును తెచ్చిపెట్టే పిగ్మెంట్లో సమస్యలు తలెత్తడానికి మనం తినే ఆహారం మొదలుకొని వాతావరణ కాలుష్యం, జన్యుపరమైన అంశాలు, ఇలా ఎన్నో రకాల కారణాలు కనిపిస్తాయని చెబుతున్నారు డాక్టర్లు. బాలనెరుపు అంటే మేము ప్రీమెచ్యూర్ కెనైటిస్ అంటాం. అంటే చిన్నపిల్లల్లోనే ఎంట్రికలు తెల్లబడడంని బాలనెరుపు అంటాం. ఎంట్రికల కింద మెలనోసైట్స్ అంటే ఈ నల్ల కణాలు ఉంటాయి. ఆ నల్ల కణాల నుంచి మనకి ఈ నలుపు రంగు సృష్టించే ఎంజైమ్స్ ఉంటాయి. దాన్ని మెలనోజోమ్స్ అంటాం. దాని నుంచి పిగ్మెంట్ వస్తూ ఉంటే మనకి ఎంట్రికలు నలుపుగా బాగుంటాయి. ఆ పిగ్మెంటేషన్ కనుక తగ్గితే, ఆ మెలనోజోమ్స్ తగ్గితే ఈ ఎంట్రికలు తెల్లబడటం స్టార్ట్ అవుతాయి. ఈ బాలనెరుపు అంటే ఏ వయసు నుంచి మనం అనుకోవచ్చు. మనం ఏషియాలో అంటే ఇండియాలో 25 ఏళ్ల లోపల మనకి ఎంట్రికలు తెల్లబడితే దాన్ని బాలనెరుపు అంటాం. అంతకన్నా తర్వాత అయితే మామూలుగా వయసుతో వచ్చే ప్రాబ్లం అంటాం. కొంతమందికి జెనెటిక్గా అంటే వంశపారంపరంగా ఈ బాలనెరుపు వస్తుంటుంది. అంటే పేరెంట్స్లో కానీ మేనమామకు కానీ ఈ ప్రాబ్లం ఉంటే ఆ పిల్లల్లో త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అటోపిక్ డర్మటైటిస్ అంటే మనము ఈ జెనెటిక్గా డ్రై స్కిన్ ఉన్న పిల్లల్లో కూడా ఈ బాలనెరుపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ అంటే దాంట్లో ఐరన్ డెఫిషియన్సీ కానీ, కాపర్ డెఫిషియన్సీ కానీ, బయోటిన్ డెఫిషియన్సీ కానీ, సెలీనియం డెఫిషియన్సీ అనే సింపుల్ విటమిన్స్ లోపం ఉన్న, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న ఈ బాలనెరుపు కారణాలు అనొచ్చు. అలానే కొంచెం మనం పైపడితే ఎక్కువ స్మోకింగ్, పొల్యూషన్, అధికంగా పొల్యూషన్ తిరగటము, ఎక్కువ కెమికల్స్ వాడటము, ఎక్కువగా ఎండకు తిరగటం వంటి చేసినా కానీ, అసలు ఎండకు తిరగకపోయినా కానీ ఈ బాలనెరుపు అనేది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తలలో అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు కనిపించడం మొదలైతే ఒకటే వేదనగా ఉంటుంది. 10 మందిలో వెళ్లడానికి సంకోచిస్తుంటారు. టీనేజీ యువతలో ఒక రకమైన ఆత్మన్యూనత మొదలవుతుంటుంది. ఇలాంటప్పుడు తెల్ల వెంట్రుకల్ని ఒక్కటొక్కటిగా పీకేయడం, లేదంటే జుట్టుకు రంగేయడం, హెన్నా పెట్టుకోవడం మొదలైన ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల జుట్టును మరింత పాడు చేసుకుంటూ ఉంటారు. నిజానికి చిన్న వయసులోనే జుట్టు నెరుస్తున్నప్పుడు అందుకు మూల కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. పోషకాహార లోపాలు, విటమిన్ల కొరత, జన్యుపరమైన అంశాలు, కాలుష్యం వంటివి ఏవైనా జుట్టుపై ప్రభావం చూపుతున్నాయా అన్నది గమనించుకోవాలి. అవసరమైతే డాక్టర్ సలహాలు, సూచనలు తీసుకోవాలి. నిత్య జీవితంలో ఆందోళన, ఒత్తిళ్ల మూలంగా కూడా ఒక్కోసారి జుట్టు తెల్లబడుతూ ఉంటుంది. జుట్టుకు వాడే షాంపూలు పడకపోవడం, ధూమపానం అలవాటు మూలంగా కూడా చిన్న వయసులో తెల్ల జుట్టును తెచ్చిపెడుతుంటాయని చెబుతారు నిపుణులు. ఇన్వెస్టిగేషన్స్ బ్లడ్ టెస్ట్కి వస్తే విటమిన్ డి ఒకటి, ఫోలిక్ యాసిడ్ ఒకటి, విటమిన్ B5 అంటే కాల్షియం ప్యాంటోథెనేట్, తర్వాత విటమిన్ B12, కొందరికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్, అది హైపోగాన్ హైపర్ అంటే థైరాయిడ్ హార్మోన్ అధికమైనా కానీ తక్కువైనా కానీ ఈ బాలనెరుపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే బొల్లి మచ్చల్లో కూడా ఈ తెల్ల ఎంట్రికలు అక్కడ ఒక ప్యాచ్ లాగా వస్తుంటాయి. అది డాక్టర్ చూసే కనిపెట్టగలుగుతారు, కానీ ప్రతి ఒక్కటి బాలనెరుపు బొల్లి మచ్చలు కాదు మళ్ళీ. సో ఇలా మనం ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని వాటిని కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే మనం అట్లీస్ట్ ఉన్నదాన్ని మనం కాపాడుకోవచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్లో అంటే అలపీషియా ఏరియేటా, పెయిన్ కొరుకుడు అంటాం, వాటిల్లో కొంతమందికి రాత్రే ఎంట్రుకలన్నీ తెల్లబడిపోతాయి.
అవి ఎందుకు అట్లా అవుతుందో ఇంకా మనకి ఆ స్టడీస్లోనే తప్ప క్లారిటీ లేదు దానికి కూడా. సో ఈ బాలనెరుపు వచ్చింది, దాన్ని మనం ఎలా నివారించుకోవచ్చు, ఎలా ట్రీట్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ మనం విటమిన్స్, దీంట్లో మనకి కాపర్ విటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్, ఇలా మల్టీవిటమిన్స్, మనం కాల్షియం, కొంతమందికి ఈ కాల్షియం తక్కువైనా అంటే బోన్స్ అరుగుదల కూడా సరిగా లేకపోయి, బోన్స్ డెన్సిటీ సరిగా లేకపోయినా దాన్ని ఆస్టియోపీనియా అంటాం. వాళ్ళలో కూడా ఈ ఎంట్రుకలు తెల్లబడటం స్టార్ట్ అయిపోతుంటాయి త్వరగా. సో వయసుతో పాటు కాకుండా త్వరగా వచ్చేదాన్ని మనం ప్రీమెచ్యూర్ కెనైటిస్ బాలనెరుపు అంటాం. సో వీళ్ళల్లో విటమిన్స్ లోపం ఉంటే విటమిన్స్ ఫిల్ చేసుకోవడం వల్ల అట్లీస్ట్ మనం ఉన్న ఎంట్రుకల్ని మనం కాపాడుకోవచ్చు. కంప్లీట్ తెల్ల ఎంట్రుకలు వేరు, మళ్ళీ ఈ బాలనెరుపు ఉన్న ఎంట్రుకలు వేరు. కంప్లీట్ తెల్ల ఎంట్రుకల్లో అసలు ఆ నల్ల కణాలే ఉండవు, కానీ ఈ బాలనెరుపు ఉన్న ఎంట్రుకల్లో కొంచెం నల్లగా టింజ్ ఉంటుంది, ఎందుకంటే వాటిలో ఇంకా కొన్ని నల్ల కణాలు బతికే ఉంటాయి. సో వాటిని కనుక మనం ప్రొటెక్ట్ చేసుకొని వాటిని మల్టిప్లై చేసుకోగలిగితే మళ్ళీ ఆ బ్లాక్ సెల్స్ మనం డెవలప్ చేసుకుంటే ఈ తెల్ల ఎంట్రుకలు మళ్ళీ నలిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. జుట్టు తెల్లబడ్డం మొదలయ్యాక మిగతా వెంట్రుకలు కూడా చాలా వేగంగా తెల్లగా మారుతుంటాయి. కాబట్టి జుట్టులో తెల్ల వెంట్రుకలు కనిపించడం మొదలవగానే ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరిష్కార మార్గాల్ని ప్రయత్నించాలి. పోషకాహార లోపాలు ఉన్నాయేమోనని గమనించుకోవాలి. రోజువారీ ఆహారంలో B12 విటమిన్ అధికంగా లభించే పాలు, పెరుగు, మాంసం, గుడ్లు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్, ప్రోటీన్ల కోసం ఆకుకూరలు, అన్ని రకాల గింజల్ని ఎక్కువగా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి శరీరంలో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో జుట్టు తిరిగి నల్లబడే అవకాశం ఉంటుంది. ఇక జుట్టుపైన ఎలాంటి డైలు, రసాయనాలను ప్రయోగించకూడదు. రసాయనాలతో నిండిన యాంటీ డాండ్రఫ్ షాంపూలు వారంలో 2 సార్లకు మించి వాడకపోవడం మంచిది. జుట్టు తెల్లబడడాన్ని అరికట్టేందుకు ఇవాళ మంచి మందులు, షాంపూ లాంటివి అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ సలహా మేరకు వాటిని వాడుకోవాలి. ఎక్కువ ఎండలో తిరుగుతుంటే ఈ మనకి హెయిర్ కూడా మనకి మాయిశ్చరైజర్స్ కండిషన్స్ యూస్ చేసుకోవడం వల్ల హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇంకా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం, అంటే ఈ బాడీలో ఈ ఎంజైమ్స్ ఇవన్నీ రియాక్షన్స్ వల్ల ఫ్రీ రాడికల్స్ బాడీలో జనరేట్ అవుతూ ఉంటాయి, అంటే కెమికల్ రియాక్షన్స్లో. అవి బాడీలో అధికమైనా కానీ ఈ తెల్ల వెంట్రుకలు వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఈ ఫ్రీ రాడికల్ స్కావెంజర్స్ అంటే మన రోజు పోషకాహారంలో తీసుకునే ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, దాన్ని ప్యూర్ యాంటీఆక్సిడెంట్స్ అంటాం, అవి తీసుకున్న తర్వాత సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటివ్స్ అనే మెడిసిన్స్ ఉంటాయి, అవి తీసుకున్న ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే కెమికల్ రియాక్షన్స్, న్యాచురల్ బాడీలో కెమికల్ రియాక్షన్స్ వచ్చే దానివల్ల వచ్చే బాలనెరుపు మనం తగ్గించుకోవచ్చు. అండ్ పైపోత మందులకు వస్తే మనము ఈ మెలిటోనిన్ అనే హార్మోను సరే నిద్రపోకపోయినా ఎక్కువ స్ట్రెస్ ఉన్నా ఈ మెలిటోనిన్ హార్మోన్ జనరేట్ అవ్వదు, దానివల్ల కూడా ఈ ఎంట్రుకలు తెల్లబడుతూ ఉంటాయి. సో ఈ మెలిటోనిన్ మనం ఇప్పుడు ఈ లోషన్స్లో మనకి అందుబాటులో ఉన్నాయి, ఆ మెలిటోనిన్ లోషన్స్ అప్లై చేసుకోవడం, లేదంటే పువాజాల్ థెరపీ అంటాం, అంటే ఈ మన పువాజాల్స్ అంటే ఒక రకమైన మెడిసిన్స్ హెయిర్ మీద అప్లై చేసి ఒక కాసేపు ఎండలో చూపించడం వల్ల రియాక్ట్ అయ్యి ఈ బ్లాక్ సెల్స్ మళ్ళీ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని పువాజాల్ థెరపీ అంటాం. ఈ పైపోత మందులు, ఈ పువాజాల్ థెరపీతో మనకి రిజల్ట్స్ రాకపోతే లాస్ట్ గ్లాండ్ ఏది మనం ఈ హెయిర్ డైసే. సో మీరు హెయిర్ డైకి అలర్జీకి అవుతే అది వాడకపోవటం మంచిది, లేదు వాడదలుచుకుంటే పీపీడీ ఫ్రీ డైస్ చాలా సేఫ్, ఎటువంటి క్యాన్సర్ రాదు. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసుకోగలిగితే మనం ఉన్న ఎంట్రికలు మనం ప్రొటెక్ట్ చేసుకొని ఏదైతే తెల్లబడే కొంచెం మళ్ళీ నలిపే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడకుండా ఉండేందుకు కేశ సంరక్షణ విషయంలో ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలి. నిత్య జీవితంలో ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవాలి. ధూమపానం, కాలుష్య కారకాలకు దూరంగా ఉండాలి. వారానికి కనీసం 2 సార్లైనా తలస్నానం చేయాలి. జుట్టుకు తరచూ నూనె పెట్టడం, మాడును మృదువుగా మసాజ్ చేయడం మంచిది. ఉసిరిపొడి, మందార తైలం, కరివేపాకు, వేప నూనె, శ్రీకాయ వంటి సహజ సిద్ధమైన పదార్థాలు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచూ వాడుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండడంతో పాటు వెంట్రుకలు తెల్లబడ్డం కూడా తగ్గుతుంది. సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం మంచిది. పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఎక్కడా ఒక చోట కుదురుగా ఉండరు. ఇల్లంతా తిరిగేస్తూ చేతికి అందిన వస్తువునల్లా పీకి పడేస్తుంటారు. కొన్నిసార్లు చాకులు, బ్లేడ్ల వంటి పదునైన వస్తువులతో కూడా ఆడుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు పిల్లలకు పొరపాటున చర్మంపై తెగిన గాయాలు అవుతుంటాయి. గాయాల మూలంగా లేత చర్మం కోసుకుపోయినట్లుగా అయి రక్తస్రావం జరుగుతుంటుంది. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు వెంటనే ఏం చేయాలో, తెగిన గాయాలకు ప్రథమ చికిత్సగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మంపై తెగిన గాయాలైనప్పుడు ముందుగా
గాయాల్ని నీరు లేదా సబ్బుతో శుభ్రంగా కడగండి. గాయం చుట్టుపక్కల చర్మంపై తేమ లేకుండా శుభ్రంగా తుడవాలి. ఆ తర్వాత గాయంపై శుభ్రమైన బట్ట ఉంచి బ్యాండేజీని కట్టండి. గాయానికి వాపు రావటానికి వీలుగా బ్యాండేజీని కొంచెం వదులుగానే కట్టాలి. తెగిన గాయం బాగా పెద్దగా ఉన్నప్పుడు, గాజు ముక్క లేదా ఇతర ముక్కలేమైనా గాయానికి అతుక్కుని ఉన్నప్పుడు బలవంతంగా వాటిని తొలగించటానికి ప్రయత్నించవద్దు. అలా అతుక్కుని ఉన్న ముక్కను తొలగిస్తే గాయం తీవ్రంగా మారవచ్చు. గాయం నుంచి ఒకవేళ రక్తం ధారగా ఎక్కువగా కారుతూ ఉంటే గాయపడిన ప్రదేశాన్ని ఛాతీ కన్నా ఎక్కువ ఎత్తులో లేపి ఉంచండి. శుభ్రమైన బట్టను మడతలుగా పెట్టి గాయం పైన ఉంచి గట్టిగా నొక్కాలి. రక్తం కారటం ఆగిపోయేదాకా ఇలా చేస్తూనే ఉండండి. ఏదైనా మొక్కను గాని జంతు సంబంధ వస్తువులను గాని గాయం పైన పెట్టద్దు. వాటి వల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. గాయపడిన వ్యక్తిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్ళండి. చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులంటే ఒకంత ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ వాళ్ళ యువతరంలో చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారన్నది చేదు వాస్తవం. అధిక బరువు, స్థూలకాయంతో పాటు జీవనశైలి కూడా యువతలో మోకాళ్ళ నొప్పులకు ఒక ప్రధాన కారణంగా ఉంటుంది. ఇక ప్రమాదాల్లో మోకాళ్లకు దెబ్బలు తగలడం, కీళ్లవాతం వంటి జబ్బులు కూడా చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులను తెచ్చిపెడుతున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. యువత జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే మోకాళ్ళ నొప్పులకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న వయసులో టీనేజర్స్లో కానీ మోకాళ్ళ నొప్పులు వస్తాయి. నీ పెయిన్స్ నార్మల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వయసుతో వచ్చే అరుగుదల 40-45 నుంచి ఉంటుంది. బట్ చిన్న వయసులోనే టీనేజ్లో వస్తుంది, 20 ఇయర్స్కి వస్తాయి, 25 ఇయర్స్ కానీ నీ పెయిన్స్ వస్తున్నాయి. దీనికి కారణాలు వేరియస్ ఉంటాయి. సమ్ టెండనైటిస్ ఉండొచ్చు, ఇన్ఫ్లమేషన్స్ ఉండొచ్చు, లిగమెంట్ ఇంజరీస్ ఉండొచ్చు. ఇవన్నీ వేరే రకంగా కారణాలు, నొప్పులు వేరే రకంగా ఉంటుంది. నార్మల్గా యంగ్ ఏజ్లో వచ్చేది నీ పెయిన్స్ ఆర్ వేరియస్ రీజన్స్ అండి. వన్ ఇస్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. అట్లాంటి దాంట్లో మోకాళ్ళ ఇంజరీస్ వస్తే లిగమెంట్స్ డ్యామేజ్ అయ్యి మెనిస్కస్ అండ్ రబ్బర్ వాషర్ ఉంటుంది, అండ్ ఆల్సో లిగమెంట్స్ డ్యామేజ్ కావచ్చు. దిస్ ఇస్ వన్ కాజ్. నెక్స్ట్ ఇస్ మన జనరల్ పాపులేషన్లో, యంగర్ అడల్ట్స్లో అన్హెల్తీ లైఫ్ స్టైల్స్ చాలా ఉన్నాయి. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ చాలా ఉంది. సో దే డు నాట్ ఎక్సర్సైజ్. సడన్గా ఎక్సర్సైజ్ చేయాలని ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తారు. సో అన్అకస్టమ్డ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన నీ మీద లోడ్ పడుతుంది. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండి ఫిజికల్గా ఉండి మనం బాగుంటే ఈ లోడ్ పడినా కానీ మనకేం ప్రాబ్లం ఉండదు. సో అన్అకస్టమ్డ్ ఎక్సర్సైజ్తో నీ మీద స్ట్రెయిన్ పడి రావచ్చు. ఫుడ్ హ్యాబిట్స్ చాలా బ్యాడ్ ఉన్నాయి. ప్రాసెస్ ఫుడ్స్ చాలామంది తింటుంటారు. ఓవర్ ద ప్రాసెస్ ఫుడ్స్ తింటారు, కార్బోనేటెడ్ డ్రింక్స్, కోక్స్, పెప్సీస్ అన్ని తాగి వెయిట్ పెరుగుతుంటారు. ఇవన్నీ నీ మీద లోడ్ పడుతుంది. సో ఇవన్నీ పడే కొద్దీ నీ మీద కానీ పెయిన్స్ రావచ్చు. సో వేరియస్ రీజన్స్ ఫర్ యంగ్స్టర్స్. ఎల్డర్లీ ఏజ్లో అరుగుదలతో వచ్చేది, యంగ్స్టర్స్లో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మూలంగా, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ మూలంగా మసిల్ స్ట్రెంత్ ఉండదు. అండ్ సడన్గా ఎక్సర్సైజ్ చేసి రాంగ్ పద్ధతి చేసినప్పుడు అప్పుడు నీ మీద లోడ్ పడుతుంది. నువ్వు యంగర్ ఏజ్లో సర్జరీ చేసేది అది మెయిన్లీ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ, అంటే ఇట్ కమ్స్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్. సో దాంట్లో లిగమెంట్ రీకన్స్ట్రక్షన్స్ ఉంటాయి, కార్టిలేజ్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి, కార్టిలేజ్ అండ్ ఆస్టియోకాండల్ డిఫెక్ట్స్ అయినప్పుడు మెనిస్కల్ సర్జరీస్ ఉంటాయి. మెనిస్కల్ ఫిక్సేషన్ అంటే మెనిస్కల్ టేర్ అయినప్పుడు 15-20 ఇయర్స్ బ్యాక్ ఆ మెనిస్కస్ తీసేది, ఇప్పుడు చాలా తక్కువ తీసేది, దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసి దాన్ని ఫిక్స్ చేస్తారు. సో మెనిస్కల్ సర్జరీస్, లిగమెంట్ సర్జరీస్, ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్స్ అండ్ కార్టిలేజ్ ప్రొసీజర్స్ మెయిన్ ప్రొసీజర్స్ యంగర్ ఏజ్ గ్రూప్ బిలో ద ఏజ్ ఆఫ్ 40లో చేసేది. ఇవన్నీ మనకు యూజువలీ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్తో వస్తాయి. సో వెయిట్ కంట్రోల్, ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయట్, ఇవన్నీ హెల్తీ ఫుడ్ తినే కొద్దీ వెయిట్ మెయింటైన్ అయితే ఇవన్నీ మనకు ఇన్ టర్న్ నీ పెయిన్స్ అండ్ జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యి. అతి శుభ్రత గురించి మనకు తెలిసిందే. మనలో కొంతమంది కడిగిందే కడుగుతుంటారు, తుడిచిందే మళ్ళీ మళ్ళీ తుడుస్తుంటారు. మనసులో పదే పదే అనుమానాలు, ఆలోచనలు పుట్టుకురావడము అతి శుభ్రత లాంటి సమస్యే. తాళం వేసామా లేదా, స్టవ్ కట్టేశామా లేదా, తలుపుకు గొళ్ళెం పెట్టామా లేదా వంటి అనుమానాలతో పాటు మది నిండా అసహ్యకరమైన ఆలోచనలు, వికారమైన భావనలు పదే పదే వస్తూ బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ఈ రకమైన లక్షణాల్ని ఓసీడీగా పిలుస్తారు డాక్టర్లు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే ఈ రకమైన లక్షణాల నుంచి బయటపడేందుకు యోగాసనాలు చక్కగా ఉపకరిస్తాయని చెబుతారు నిపుణులు. అతి శుభ్రత లక్షణాలను అధిగమించేందుకు ఉపకరించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకు అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇది ఒక
మానసిక రకమైనటువంటి వ్యాధి. ఈ ఓసిడి వ్యక్తి యొక్క జీవితాన్ని ఆలోచన విధానంతో ప్రభావితం చేసేటటువంటి వ్యాధి. ఈ ఓసిడి ఉండేటువంటి వాళ్ళు చాలా మానసిక సంఘర్షణకి, మానసిక ఆందోళనకి, నిరుత్సాహానికి గురి చేస్తుంది. ఈ ఓసిడి ఉండేటువంటి వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే అతి శుభ్రత, పదే పదే చేతులు కడుక్కోవడం, పదే పదే వస్తువులను సర్దడం, ఆ వంటకాలని ఆ వస్తువుల్ని శుభ్రం చేసామా లేదా, ఇంకొకసారి శుభ్రం చేద్దాంలే, నేను చేతులు కడుక్కున్నానా లేదా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు నీట్గా చేశారా లేదా, వాళ్ళు ఏ విధంగా చేశారో, వాళ్ళు శుచి శుభ్రత పాటించారా లేదో అన్న ఆలోచనలు వీళ్ళు ఇంకా ఎక్కువగా ఊహించేసుకొని ఎక్కడ పడితే అక్కడ తినకపోవడం, ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా ఉండలేకపోవడం, వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు కానీ, బయట టాయిలెట్స్కి వెళ్తున్నప్పుడు కానీ, యూజ్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే బయట ఏదైనా వస్తువులను యూజ్ చేస్తున్నప్పుడు కానీ, ఇట్లా పదే పదే ఆ శుచి శుభ్రత గురించి ఎక్కువగా ఆలోచించి మానసిక సంఘర్షణకు గురవుతూ ఉంటారు. తద్వారా మానసిక ఆందోళనకి, మానసిక నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు. ఇది మనస్సును చాలా గందరగోళానికి గురిచేసి బాధ పెట్టేటటువంటి. మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలు శరీరంలో కొన్ని రకాలైనటువంటి మార్పులను తీసుకుని వచ్చి మానసిక రకమైనటువంటి ఆలోచనలను కూడా మార్చి తద్వారా మనస్సుకి కొత్త శిక్షణ ఇచ్చుకోవడం ద్వారా వాళ్ళ యొక్క మానసిక ప్రశాంతతని వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఈ ఓసిడి సమస్యలకు ఉపయోగపడేటటువంటి వీరభద్రాసనం మరియు హాకినీ ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా వీరభద్రాసనం. ఈ ఆసనాన్ని నిలబడి సమస్థితి నుంచి చేస్తాం. పాదాలు రెండు జతలో ఉంటాయి. రెండు చేతులు శరీర ప్రక్కభాగాలకు తాకుతున్న విధంగా పొజిషన్లో ఉంటాయి. ఈ స్థితి నుంచి రెండు పాదాలని 2 feet డిస్టెన్స్లో ఉంచుకోవాలి. పాదాలు రెండింటిని ఒక 2 అడుగుల దూరంలో ఉంచుకున్న తర్వాత ఎడమ కాలు యొక్క పాదాన్ని ఎడమ వైపు తిప్పాలి. తిప్పిన తర్వాత ఎడమ కాలు యొక్క మోకాలను పూర్తిగా వంచాలి. కుడికాలు స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్థితిలో రెండు చేతుల్ని శ్వాసన తీసుకుంటూ పైకి లేపాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రెండు చేతుల్ని రిలీజ్ చేసి యథాస్థానానికి తీసుకొని వచ్చి ఎడమ కాలుని కూడా స్ట్రైట్గా తీసుకొని రావాలి. ఎడమ కాలు యొక్క పాదాన్ని స్ట్రైట్గా చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు కుడికాలుతో కూడా చేస్తాం. కుడికాలు యొక్క పాదాన్ని కుడివైపుకు తిప్పి ఉంచి బాడీ షేప్ అంతా కూడా కుడివైపు చూస్తున్న విధంగా ఉంచి కుడి యొక్క మోకాల్ని పూర్తిగా బెండ్ చేసి ఇప్పుడు రెండు చేతుల్ని స్ట్రైట్గా శ్వాస తీసుకుంటూ రెండు హ్యాండ్స్ని పైకి రేజ్ చేయాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రెండు చేతుల్ని రిలీజ్ చేసి కుడికాలు మోకాల్ని కూడా రిలీజ్ చేసి కుడికాలు యొక్క పాదాన్ని స్ట్రైట్గా తెచ్చుకొని రెండు పాదాలని జతలో తెచ్చుకొని విశ్రాంతి స్థితిలో ఉండాలి. ఇప్పుడు మనం హాకినీ ముద్ర చేస్తాం. అందరూ సుఖాసనంలో కూర్చోవాలి. బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది. రెండు అరిచేతుల్ని స్ట్రైట్గా ఉంచుకొని వ్రేళ్ళ రెండింటినీ కూడా పూర్తిగా వ్రేళ్ళ యొక్క చివర భాగాలను తాకించాలి. బొటన వ్రేలు, చూపుడు వ్రేలు, మధ్య వ్రేలు, ఉంగరపు వేలు, చిటికిన వ్రేలుని తాకించి ఉంచాలి. చివర్లు మాత్రమే తాకుతూ ఉంటాయి. ఈ స్థితిలో షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది. హెడ్ స్ట్రైట్గా ఉండి
కళ్ళు మూసుకొని బ్రీతింగ్ పైన కాన్సన్ట్రేట్ చేసి స్లోలీ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. ప్రాణిక్ బ్రీతింగ్తో పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తిని పాటిస్తూ శ్వాసను తీసుకునేటప్పుడు ఆరోగ్య శక్తిని మీ యొక్క బ్రెయిన్కి పంపిస్తున్నట్టుగా భావన చేయాలి. శ్వాసను విడిచిపెట్టినప్పుడు రోగ శక్తిని బయటికి పంపించి వేస్తున్నట్టుగా భావన చేయాలి. దీనినే ఇంటెన్షన్ బ్రీతింగ్ అంటారు. కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ ఇంటెన్షన్ పైన, బ్రీతింగ్ పైన ఉంచాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెట్టిన తర్వాత నిదానంగా కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేయాలి. చూశారు కదండి, ఈ వీరభద్ర ఆసనాన్ని ప్రతిరోజు 5 సార్లు చొప్పున చేస్తూ ప్రొద్దున్న సాయంత్రం సమయం ఉంటే ఈ హాకినీ ముద్రని 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు గనక చక్కగా చేసినట్లయితే వీరు మానసిక యొక్క ఆలోచన సరళిలో మార్పు వచ్చి మైండ్ బాడీ కోఆర్డినేషన్ బాగా పెరిగి వీరు ఈ రకమైనటువంటి సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. దంతాలు తెల్లగా మెరవడానికి వారానికి ఒకసారైనా దంతాలను టేబుల్ సాల్ట్తో కానీ లేదా వంట సోడాతో కానీ తోమడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. దంత సమస్యలు తగ్గి పళ్ళు చక్కగా మెరుపు సంతరించుకుంటాయి.